హాయ్ అండి, ఈరోజు మనం చామదుంపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రైలా కాకుండా తక్కువ ఆయిల్తోనే ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చామదుంపల్ని ఇలా కుక్కర్లో వేసి ఒకే ఒక విజిల్ వచ్చే వరకు మనము ఉడకపెట్టేసుకోవాలి. తొక్కంతా తీసేసి ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము మీకు నచ్చిన సైజులో ఇలా కట్ చేసేసుకోండి. చామదుంపలు మొత్తాన్ని ఇలా రౌండ్గా ఇలా కట్ చేసేసుకోవాలి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసుకోవాలండి. ఇలా కార్న్ఫ్లోర్ వేయటం వల్ల మనకి ఫ్రై చేసేటప్పుడు ముద్దగా అవ్వకుండా కొంచెం పొడి పొడిగా వస్తుంది. మీ దగ్గర కార్న్ఫ్లోర్ అవైలబిలిటీ లేకపోతే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలు ఇందులో వేసేసుకుందాము. ఆయిల్లో వేసాక ఒక్కసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా కొంచెం క్రంచీగా అయ్యేలాగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. మనం కొంచెం కార్న్ఫ్లోర్ వేయటం వల్లనే ఇలా కొద్దిగా అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇందులో ఉన్న తేమ ఏమన్నా ఉన్నా కార్న్ఫ్లోర్ పీల్ చేస్తుంది. అందుకే మనకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది. చాలా తక్కువ ఆయిల్తోనే మనం ఇలాగా ఫ్రై చేసేసుకోవచ్చు. నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నానండి. మీకు కావాలంటే కొంచెం చిన్న సైజు కూడా కట్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా వేగిపోయినాయండి. ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా చామదుంపలు మొత్తాన్ని ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇలా ఒక బౌల్లోకి తీసుకొని వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఇలా ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఇలా పోపు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఒక్కసారి ఇలాగా కలిపేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒక్కసారి ఇలాగా ఫ్రై చేసేసుకున్నాము. ఆనియన్స్ ఇలా ఫ్రై అయితేనే కదా, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలానే ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలానే 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసేసుకోవాలి. మొత్తాన్ని ఒక్కసారి మనం ఇలాగా ఫ్రై చేసేసుకుందాము. మనం వేసిన మసాలాలన్నీ బాగా ఇలా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చామదుంపల్ని, ఆ ఫ్రైని ఇందులో వేసేసుకుందాము. ఉప్పు, కారం, మనం వేసిన గరం మసాలా ఇవన్నీ పట్టేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఇలా ఫ్రై చేసేసుకున్నాక కొద్దిగా ఎండు కొబ్బరి తురుమండి ఇలా వేసేసుకోవాలి. ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా పొడి పొడిలాడుతూ ఈ మాత్రం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయినా మన చామదుంపల ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒక్కసారి ఇలాగా తక్కువ ఆయిల్తో ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.